హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే ప్రకటించడం అయితే జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు దీని గురించి ఒక ప్రకటన అయితే ప్రకటించారు. అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కొత్తవా లేక పాతవా అనేది మనం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వము ఒక కసరత్తులు అయితే చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలి గనక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది నేను ఇప్పుడు ఫుల్ క్లారిటీగా వివరంగా అయితే చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఏపీ ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సహాయం అందించేలా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఈ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు సంవత్సరానికైతే అందించడం అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ 15,000 రూపాయలు అనేది ఒక సంవత్సరం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తరువాత స్కూల్ నిర్మాణం కోసము ఒక 1,000 రూపాయలు అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇలా అమ్మఒడి అనేది సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది రావడం అయితే జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 7 నెలల పైమాటే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారము ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఈ అమ్మఒడి అనే పథకం అనేది తీసివేసి తల్లికి వందనం అనే పేరు అనేది మార్చడం అయితే జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క బిడ్డకి 75% హాజరు కలిగి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ఇలా ప్రతి ఒక్క విద్యార్థి 15,000 రూపాయలు అనేది వారి తల్లి ఖాతాలో వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ హామీ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడం అయితే జరగబోతుంది అతి త్వరలోనే. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ ఈ తల్లికి వందనం సంబంధించి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ నెలలో అయితే విడుదలైతే చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఆ నెల ఏంటి అంటే మే నెలలో అయితే ఈ తల్లికి వందనం సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ మే నెలలో అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో తెలియజేయడం అయితే జరిగింది. ఓకేనా అండి, దీనికి సంబంధించి విధి విధానాలు నేనైతే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మీరైతే కలిగి అయితే ఉండాలి. ఇక చూసుకుంటే విద్యార్థి 75% హాజరు కలిగి అయితే ఉండాలి. ఓకేనా అండి, పై చెప్పిన విధంగా మీరైతే చేసుకుంటే మీకైతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరైతే అర్హులైతే అవుతారు. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.